తేండి ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో మంచి మాట రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు తన యొక్క సేవకుల ద్వారా ఓ ప్రత్యేకమైన మాటను తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. తన ప్రజలు అనేక రకాలైన సమస్యల మధ్యలో చిక్కుకొని పోయి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో దేవుని ఉద్దేశం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదని, వారిని స్వతంత్రులుగా బ్రతకాలని ఆ ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహిస్తున్న ఆ దేశం నడిపిస్తే వీరి అవిధేయత, వీరి అతిక్రమాలు, వీరి బుద్ధిహీనత ఇవన్నీ కూడా దేవునికి కోపాన్ని పుట్టించావి. పలుమార్లు దేవుణ్ణి బాధ పెట్టారు, పలుమార్లు దేవుణ్ణి శోధిస్తూ వచ్చారు. దేవుడు కూడా వారిని చూస్తూ కొన్ని సందర్భాలు ఏం చేశారంటే వీరికి బుద్ధి కలిగేటట్టుగా కొంతమంది అన్యరాజులకు అప్పగించాడు. ఏ బానిసత్వం నుంచి అయితే దేవుడు విడిపించాడో మరలా అదే బానిసత్వంలోకి ఆయన ప్రజలు కూడా వెళ్ళటానికి ప్రభువే కొన్ని సందర్భాల్లో అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే కేవలం వారి బుద్ధిహీనత. పోషించాడు, నడిపించాడు, దేశంనిచ్చాడు, ఉన్నతమైన పేరునిచ్చాడు, ఉన్నతమైన స్థాయినిచ్చాడు. అయితే వీరు ఏం చేశారు తెలుసా? దేవుని కార్యములు మరిచి గర్వాంధులై నడిచారని దేవుని వాక్యంలో కొన్ని చోట్ల రాయబడి ఉంది. మొత్తం మీద వారి యొక్క అవిధేయతను బట్టి ఆయా కాలాల్లో వారు శ్రమలకు అప్పగించబడుతూనే ఉన్నారు. ఆయా కాలంలో ఉన్న సేవకులు వెళ్ళి అక్కడ ఆ జనాంగంలో ఉన్న తన ప్రజల్ని దేవుడు తన సేవకుల ద్వారా గద్దించి మార్పు చెందిన తర్వాత మరలా వారికి ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వటం ఖచ్చితంగా లేఖనాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఈ భాగంలో కూడా ప్రవక్త ద్వారా అనేక రకాలైన హెచ్చరికలు, అనేక రకాలైన ఆ శ్రమల మధ్యలో ఉన్న, అవిధేయతల మధ్యలో ఉన్న, ఈ ఓదార్పు లేకుండా అనేక రకాల శ్రమలు అనుభవిస్తున్న తన యొక్క ప్రజలకు దేవుని సేవకులు గద్దిస్తూనే, బుద్ధి చెప్తూనే సక్రమంగా నడిపించాలని దేవుడు అనేకమైన దారులు వారికి చూపిస్తూ ఉన్నాడు. అయితే అందులో ఒక మార్గమే ఈ మార్గం. ఏమంటున్నాడంటే, ఒకానొక దినాన మీరు కట్టబడి ఉన్నారు, ఒకానొక దినాన మీరు నాటబడి ఉన్నారు. మీ అవిధేయత, మీ అతిక్రమం ఏం చేయబడిందనంటే కట్టబడిన మీరు కుప్పగూలిపోయేటట్టుగా మార్చబడ్డారు, నాటబడిన మీరు పెరిగివేయబడ్డారు. కేవలం మీ అవిధేయత వలనే, కేవలం మీ గర్వం వలనే, కేవలం మీ యొక్క బుద్ధి వల్ల కట్టబడి, నాటబడి ఉన్నతమైన స్థితిలో ఉన్న మీ జీవితాలు కాస్త ఏమైపోయాయంటే అవి పాడైపోయిన స్థలాలుగా మార్చబడ్డాయి. నాటబడిన మీరు పెరిగివేయబడ్డారు అని అనేక రకాలైన ఆ మాటల మధ్యలో వస్తూ దేవుడు ఈ 24వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీకు మేలు కలుగునట్లుగా నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక రకాలైన శోధనలో మీరు ఉన్నారు కదా, అనేక రకాలైన సమస్యలు, పరిస్థితుల మధ్యలో, అనేక రకాలైన బానిసల బ్రతుకుల మధ్యలో మీ జీవితాన్ని గడుపుతున్నారు కదా. నేను మీ ఎడల ఒక మేలు చేయబోతూ ఉన్నాను, మీకు మేలు కలిగించాలని ఆశపడుతూ ఉన్నాను. మేలు చేయట కొరకే నేనేం చేస్తున్నాను? మీ మీద దృష్టి ఉంచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల దేవుడు మనకు చేసే వాగ్దానం ఏంటంటే, నీకు మేలు కలగజేయనట్లు నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను. ఆమేన్. మీ పక్కన ఉన్న ఒకసారి చెప్పుకోండి, మీ ప్రక్కన ఉన్న వారికి ఒకసారి చెప్పండి.
నీకు మేలు కలగ చేయనట్లు నీ మీద దృష్టి ఉంచినాడు. నాకు మేలు కలగ చేయనట్లు దేవుడు నా మీద దృష్టి ఉంచి ఉన్నాడు. మనకు మేలు కలగ చేయనట్లు దేవుడు మన మీద, మన సంఘం మీద దృష్టి ఉంచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయబోతున్నాడంట దేవుడు? ఏం చేయబోతున్నాడంట? మేలు కలగ చేయడం కొరకు దేవుడు దృష్టి పెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దృష్టి అంటే చూడటం కదా. దృష్టి అంటే చూడటం. ఆ చూసే విధానంలో అనేక రకమైన కోణాలు ఉన్నాయి. కొంతమందివి ఓర్వలేని చూపులు ఉన్నాయా లేదా బైబిల్లో? ఓర్వలేని చూపు, అసూయతో కూడిన చూపు, ఇంకా ద్వేషపూరితమైన పగ. అమ్మో అన్నీ చెప్తున్నాడు అన్న. హల్లెలూయా, హల్లెలూయా. విషపు చూపు అంట. ఓకే, ఎన్ని రకాల చూపులు ఉన్నాయి. ఇది ఒక కోణం. దృష్టి కూడా అంటారు కదా, కన్ను దృష్టి. అమ్మో దాని కళ్ళు పేలిపోను, అంతేనా? దాని కళ్ళు పేలిపోను, అది చూస్తే చాలా నాయన నా పిల్లలకి ఏదో ఒకటి అయింది అన్నవాళ్ళు లేరా? ఇంకొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అమ్మా నేను వెళ్తున్నాను కానీ కాస్త నా ఇంటిని దృష్టి పెట్టు కొంచెం. తల్లి ఒక పక్క అన్నం వండుతూనే, వంట చేసుకుంటూనే, ఇంట్లో పని చేసుకుంటూనే ఏం చేస్తుంది? మరొక పక్క పిల్లలపై దృష్టి పెడుతూ ఉంటుంది. ఇది తల్లి దృష్టి. తండ్రి దృష్టి కూడా వేరే ఉంటుంది. తను ఏం చేస్తాడు తెలుసా? తన కడుపు మార్చుకొని అయినా సరే కష్టపడుతూ రేపు నా బిడ్డల కడుపు నింపాలి అని ఏం చేస్తాడు? ముందే చూస్తాడు. ఆడి కడుపును ముందే చూస్తాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పడుతున్న బాధ నా పిల్లలు పడొద్దు అని చెప్పి ఎంత కష్టమైనా ఏం చేస్తాడండి? దాన్ని భరించుకుంటూ ముందు చూపు కలిగి తన బాధ్యతను కొనసాగిస్తాడు. అవునంటారా కాదంటారా? అది తండ్రి చూపు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కను దృష్టిలో పడాలని చూస్తూ ఉంటారు. మనం చూస్తున్నప్పుడే, దైవజనుడు చూస్తున్నప్పుడే పని చేయాలని ఒక ఆమె అనుకుంటుంది. దైవజనుడు చూస్తున్నప్పుడే అప్పటిదాకా చీపిరే పట్టుకోదు. ఆ మూల పోయి కూర్చున్నామా, ఎప్పుడైతే రూమ్లో నుంచి బయటకు వస్తామా ఏం చేస్తారో తెలుసా? ఎమ్మట లేచి గబగబా పట్టుకొని ఒకటం ప్రారంభించింది. నేను చూస్తూ ఉంటా. అక్కడ మన రూమ్లోకి వెళ్ళిన తర్వాత, మీకు తెలుసో తెలియదో, ఎలీషా గారు ఆయన చనిపోకముందే మహా తెలియగల ఆయన. హల్లెలూయా. ఆయన ఆ రూమ్లో ఉన్నప్పుడు ఈ గ్లాసులు పెట్టించుకున్నారు. లోన లైట్ బంద్ చేస్తే బయట మీరు ఏం చేస్తున్నారో మొత్తం కనపడిద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను లోనకి వెళ్ళాలనుకోండి, లైట్ బంద్ చేశారనుకోండి, మీరు బాగా గమనించండి, అక్కడి నుంచి చూస్తున్నారన్న సంగతి. హల్లెలూయా. మేము చూస్తూ ఉంటా, అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటా. లోనకి వెళ్ళి చూస్తూ ఉంటే అప్పటిదాకా సప్పట్లు కొట్టదు, అప్పటిదాకా ఎవరాలే. ఎప్పుడైతే దైవజనుడు ఇక్కడికి వచ్చి కూర్చోటాడా ఎమ్మటి ఎంత భక్త్యో. హల్లెలూయా. ఎందుకు ఇదంతానంటే దైవజనుడి దృష్టిలో చెడుగా మనం పడకూడదు అనేది కొంతమంది కోరుకుంటారు. నాయకుల దృష్టిలో పడేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అక్కడక్కడ ఫ్లెక్సీలు పడుతూ ఉంటాయి, ఆ చోట ఈ చోట. వాళ్ళ అధికారో నాయకుడో వస్తున్నప్పుడు విపరీతమైన ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఫొటోస్తో బ్యానర్లు పెట్టుకొని ఉంటారు కదా. ఎందుకు అనంటే రేపు నా భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు వరకు ఇది మొదటి మెట్టు. ఆయన యొక్క కనుదృష్టిలో నేను పడాలి అనే ఆలోచన కలిగి ఉండే వాళ్ళు. మరికొంతమంది అయితే దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. చూడండి, తల్లి ఒక వయసు వరకు మాత్రమే నీకు తన యొక్క కనుదృష్టి నీకు మేలు చేస్తుంది. నువ్వు సాగుకుంటున్న గుంటలోనో గోతులోనో లేకపోతే కీడుకు పోకుండా ఒక వయసుకు మాత్రమే పరిమితమై ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత వాడు ఎక్కడికి పోతున్నావు నువ్వు చూడగలుగుతావా? ఏ చోటుకు పోతున్నావు నువ్వు కాయగలుగుతావా? వాడు మనడు దాకరే ఆడిపోతే నేను కొడతారా అని చెప్పిన ఆ తల్లినే ఇప్పుడు వీడు తిరగబడి కొట్టే పరిస్థితికి వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. తండ్రి యొక్క చూపు లేదా తండ్రి యొక్క దృష్టి ఎంతవరకు అంటే ఆయన వయసు ఉన్నంత వరకు మాత్రమే. ఒక అధికారి లేదా ఒక నాయకుడి ఆయన పదవిలో ఉన్నప్పుడు, ఆయన ఉద్యోగం ఉన్నప్పుడు మాత్రమే వారి యొక్క దృష్టి వల్ల మనకు మేలు కలుగుతుందేమో, లేదా కీడైనా కలగవచ్చు. కీడు కొరకు ఎదురు చూసే కళ్ళు లేకపోలేదు, లేవంటారా?
లేవంటారా మీరు? చెప్పండి, చెప్పండి. లేవంటారా? ఆడెప్పుడు పోతాడా, ఆడెప్పుడు ఆగమైపోతాడా, నా కన్నులతో నేను చూడకపోతానా అని నేను సస్తనా, దేవుడు నాకు కూడా ఆయుష్ని ఇస్తాడు. ఎందుకక్క సావులు బతుకులు ఎందుకక్కనంటే వాళ్ళ మరణమా లేదా వాళ్ళ కీడు నా కన్నులతో నేను చూడకపోతున్నా అని అలా ఆశపడే వాళ్ళు లేకపోలేదు. ఈ లోకంలో మనుషులందరూ మేలు చేసినా, కీడుతో చూసినా, మేలు చేయడానికి చూసినా కానీ అవి ఒక పరిమితి ఉంటుంది. కొంతకాలం మాత్రమే, కొంతవరకు మాత్రమే వారి కనుదృష్టి మనకు మేలు చేయొచ్చు లేదా కీడు చేయొచ్చు. కానీ దేవుని వాక్యంలో దేవుడు వాగ్దానం చేస్తున్న రీతిగా అది కొంతవరకు పరిమితమైనట్టుగా లేదండి. అది శాశ్వత కాలం. దేవుడు నిశ్చయంగా ఆయన దృష్టి మనపై ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. మేలు కావాలి, మేలు కలగాలి, మేలుకరమైన జీవితం జీవించబడాలి, లేదా ఉన్నతమైన స్థాయిలో నా బ్రతుకి, నా కుటుంబానికి, నాకు, నా వ్యాపారానికి, నా పిల్లలకి మేలుకరమైన పరిస్థితులు రావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాట గుర్తుంచుకోండి. ఎవరిని ముంచుతానో, ఎవరికి కీడు కలిగిస్తానో, లేకపోతే వడ్డీ వ్యాపారాలు ఎక్కువ చేస్తానో కాదు 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 దేవుని దృష్టి నీపై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టి నీపై ఉన్నప్పుడు నిశ్చయంగా నీకు మేలు కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుని దృష్టి నీపై ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన ఆశీర్వాదానికి నువ్వు వారసుడిగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టి నీ జీవితంలో కొనసాగించబడుతున్నప్పుడు, దృష్టి అనగా ఆయన కనుచూపు మేరల్లో నువ్వు ఉన్నప్పుడు నిశ్చయంగా 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 నీకు కావలసిన మేలు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే అనుగ్రహించేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేలు కలగాలని ఎన్ని రకాల పరిస్థితులు, ఎన్ని రకాలమైన పనులు చేస్తామో చేయమంటారా? వ్యాపారంలో మేలు కలగాలని ఏం చేస్తారు? రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో మేలు కలగాలని రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబంలో మేలు కలగాలని, మేలు అంటే ఏంది? నిద్రపోతున్న అక్క, హల్లెలూయా. నేను ఎవరిని గురించి చెప్తున్నానో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నా. అంటే మీకు కాదులే కానీ ఆ అక్కగా అర్థమైంది అనుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా కంటికి కనపడేట్టు కూర్చుంటే అట రెండు చేతుల పైకి తల్లి చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. రెండు చేతుల పైకి బిగ్గర చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలు అంటే మంచి కదా, మంచి అంటే కీడు లేదే మంచి. దాని పర్యాయ పదాలు ఆశీర్వాదం అని కూడా చెప్పుకోవచ్చు. ఆమేన్, అవునా కాదండి? కీడు లేని ఆశీర్వాదం. మేలు అంటే ఏంటంటే బైబిల్లో రాయబడి ఉంది, భార్య దొరికిన వానికి మేలు దొరుకునంట. గుణవత అయిన భార్య దొరుకుట అది ఇది ఒక దగ్గర ఉండాల్సింది. యెహోవా వాక్యం అచ్చట కొంచెం ఇచ్చట అన్నట్టుగా ఆ ఒక్క మాట ఆ పైన కొంచెం ఈ పైన కొంచెం ఉంటే అయిపోయాయి. ఇదేమో అక్కడ ఉంది, ఇదేమో ఇక్కడ ఉంది. హల్లెలూయా. భార్య దొరికిన వానికి మేలే కానీ కరెక్టే, కానీ అది ఏ భార్య ఎవరంటే ఏ గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు భార్యల గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ అది స్త్రీల కొడుకులు మాత్రమే దేవుడు నాకు అవకాశం వచ్చిన రోజు నేను ఖచ్చితంగా చెప్తా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మేలు అని అంటే అది ఇంట్లో ఉన్న స్త్రీ కావచ్చు, పిల్లలు కావచ్చు, వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు కావచ్చు, ఆర్థికపరమైన జీవితాలు కావచ్చు, కుటుంబంలో కలిగి ఉన్న ప్రతి విషయంలో వారు వర్ధిల్లింపబడతా ఉంటే వారు మేలును అనుభవిస్తున్నట్టుగా మనం దాన్ని గుర్తిస్తూ ఉంటాం. అవునా కాదా? ఖచ్చితంగా నీకు ఒక విషయంలో ఆశీర్వాదం ఉండి మరొక విషయంలో నీ ఆశీర్వాదం తగ్గిపోతే నాకు మేలు కలిగింది అని చెప్పగలుగుతావు నువ్వు? చెప్పలేము. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అదొక్కటే అని నువ్వు అనగలుగుతావు. అందుకోసమే మేలు అనే పదాన్ని మనం దేంతో పర్యాయ పదంగా పోల్చుకోవచ్చు అంటే అన్ని రకాల ఆశీర్వాదాలు ఎక్కడ ఎవరి ద్వారా ఏ విధంగా వస్తాయంటే ఒక అధికారిని వైపు చూస్తే కాదు, లేదా ఒక సేవకుడిని వైపు చూస్తే కాదు, లేదా ఈ లోకంలో డబ్బున్నవాడు నీ వైపు చూస్తే కాదు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతి కలిగిన వారెవ్వరు దృష్టి నీ మీద పడితే అది ఏ మాత్రం ప్రయోజనం లేదు. కానీ దేవుని యొక్క కనుదృష్టి నీపై పడ్డప్పుడు నిశ్చయంగా
నిశ్చయంగా అన్ని కోణాల్లో అన్ని విధాలుగా యేసు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. అన్ని కోణాల్లో నీవు మేలు పొందుకుంటావు. ఆమేన్. నీ భార్య విషయంలో మేలు పొందుకుంటావు, నీ భర్త విషయంలో మేలు పొందుకుంటావు, నీ పిల్లల విషయంలో మేలు అనుభవిస్తారు, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ కలిగిన సమస్తంలో మేలుకరమైన ఆశీర్వాదాన్ని నీవు అనుభవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడండి. ఆమేన్. ఎప్పుడు మాట్లాడాడండి అక్క? ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు. ఉన్నదంటారా ఆయన దృష్టి మన మీద? చూడండి, నేను చెప్తా ఎవరి మీద ఉంటుందో ఆయన దృష్టి. కొన్ని మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తానండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కొన్ని చోట్ల ఆయన చూసిన తర్వాత వారికి కలిగిన ఆశీర్వాదం ఏంటో 1-2 మాటలు నేను త్వరగానే ముగిచ్చేస్తాను. 102వ కీర్తన ఒకసారి తీయండి. దాంట్లో ఆ కీర్తనలో 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 20-21. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునందు వంగి చూచిననియు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పైన ఏమంటున్నాడు తెలుసా? 20వ వచనంలో, చెరసాల్లో ఉన్న వారిని వారి మూలుగలు విని వారి చావునకు విధింపబడిన వారిని విడిపించిన కొరకు ఆకాశం నుండి తన పరిశుద్ధాలయంలో నుండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వంగి చూస్తూ ఉన్నాడు అంటండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరంట చూసేది? ఎక్కడి నుంచి చూస్తున్నాడంట ఆయన? తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నందు ఆయన తన కన్నులతో చూస్తున్నాడు. ఎవరిని అంటే, చెరసాల్లో ఉండి మూలుగుతూ చావునకు విధింపబడిన వారిని విడిపించిన కొరకు నా దేవుడు చూస్తూ ఉన్నాడంట అండి. ఆమేన్. పైన వాక్య భాగంలో మనం చదువుతుంది కీర్తనలో 4వ వచనం నుంచి ఆయన బాధ అంతా కీర్తనకారు రాస్తా ఉన్నాడు. చదవండి ఆ మాట. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె భోజనం చేయటమే నేను మర్చిపోయినా, నా మూలుగల శబ్దం వలన ఇంటి మీద ఉన్న ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే ఉన్నాను. దినమల్లా నా శత్రువులు నన్ను నిందించుతున్నారు. నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి నన్ను శపిస్తున్నారు. చెరసాల్లో ఉన్న వారి మూలుగును వినుటకు, ఇదిగో చావునకు విధింపబడిన వారికి విడిపించుటకు ఆయన తన ఉన్నత పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుందండి ఈ మాట. మీరు ఎప్పుడైనా చదువుకున్నారా? ఈ వాక్య భాగాన్ని చదివారా? చూడండి, నేను చదువుతుంటే నాకు బెలగనిపించింది. ఆయన వంగి చూస్తున్నాడంట. ఎవరిని అని అంటే, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చకలాగా అయిపోయింది జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి బతుకైపోయింది. ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి. ఎండ కొట్టినప్పుడు గడ్డి ఏ మాదిరిగా ఎండిపోతుందో నా బ్రతుకు ఆ మాదిరిగా అయిపోయిందయ్యా. ఎండ బాగా కొట్టిన దానికి ఏమవుతుందండి? మాడలే మడిపోతున్నాయి కదా. కొంతమంది అంటారు మాడ బలిపోయి అంటారండి. హల్లెలూయా, అవునా కదా? లేదా అనరా మీరు ఆ మాట? మాడ బలిగిపోతుంది ఎండకి, బయటికి ఎడరా నాయన అని వాళ్ళు లేకపోలే. ఈ మధ్య ఎండ కూడా అంతే కొట్టిందండి. కొట్టడం అసలు ఎవరిని లేకుండా చేస్తుంది ఆ ఎండ. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చెప్పుకున్నాం ఇందాకలా? అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, చెరసాల్లో ఉన్న వారి మూలుగులు వినుటకు చావునకు
విధింపబడే వారిని విడిపించుటకు ఆకాశము నుంచి ఏం చేస్తున్నాడంట ప్రభు? వంగి చూస్తున్నాడంట. ఎందుకయ్యా నువ్వు చూస్తున్నావు అంటే, అదిగో వారిని విడిపించాలి. ఆమేన్. ఎందుకయ్యా? ఏ సమస్యలతో వారు ఉన్నారా అంటే, ఒంటరి బ్రతుకుతున్నారు వారు. నిద్రలేని రాత్రులు, రకరకాలైన సమస్యల వలన సమాధానం లేకుండా ఆహారాన్ని మరిచి, ఎవరైనా నాకు సహాయం చేస్తారా, ఎవరైనా నాకు తోడు నిలబడతారా, ఈ అరణ్య మార్గంలో, ఈ శ్రమలలో ఎండ అని వాక్యం రాయబడింది. ఎండల గురించి దేవుని వాక్యంలో మనం వివరించుకుంటే, వర్ణన చేసుకుంటే, లేదా ఆ యొక్క ఎండకి బదులుగా మనం దేని గురించి సాదృశ్యం దేనికి ఉంటుందంటే, మహాశ్రమలకు సాదృశ్యంగా ఉంటుందండి. అనేక రకాలైన శ్రమల చేత కొట్టబడిన ఒక గడ్డి వల్ల ఎండిపోయి ఉన్నాను నేను. ఆదరించే వాళ్ళు లేక, ఓదార్చే వాళ్ళు లేక, నాకు సహాయం చేసేవారు లేక, ఏ తోడు లేక, ఒంటరి మీద పిచ్చుక ఇంటి మీద ఎలాగుంటుందో ఆ మాదిరిగా నేను జీవిస్తున్నానయ్యా. నా శత్రువులు ఏం చేస్తున్నారు లేసా? దినమెల్లా నా మీద కోపడుతూ ఉన్నారు. వెర్రి కోపం కలిగి ఏం చేస్తున్నారంట? నా పేరు చెప్పి వారు నన్ను శపిస్తున్నారే. ఏం కోపం అంట? ఎర్రి కోపం అంట. ఎర్రి అంటే అర్థం ఏంటి? పిచ్చి కదా. వాడికి ఏం లేదు, ఏదున్నా తీసుకొని అట్ట కొట్టేస్తారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? దీంతో కొడితే నా భార్య చచ్చిపోయిందనే ఆలోచన ఉంటుందా? ఉండదు. ఆడే కొడతాడు, ఆడే చెయ్యి కొడతాడు, ఆడే పోయి కట్టించుకుని వస్తాడు. మళ్ళీ ఆడే నెలంతా పనులు చేసి పెడతాడు. హల్లెలూయా. ఏమైందయ్యా అని అంటే, ఎర్రి కోపం. ఎర్రి కోపం ఏమైందా అంటే, ఫోన్ పగిలిపోయింది. ఎందుకు? ఎర్రి కోపం. ఏమైందమ్మా అంటే, వాడు బండి తగల పెడతాడు. ఎర్రి కోపం. ఆడికేందో ఇంట్లో ఒక సమాలు సరిగ్గా గొడవ అయినప్పుడల్లా సమాలని కొత్త తెచ్చుకోవడం. వాళ్ళు ఇంట్లో ఆ గొడవ అయినప్పుడల్లా అదే సమాల మీద పోతారు వాడిని. ఫ్రిడ్జ్ బలగొట్ట, టీవీ బలగొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య మరీ కోపం, వెర్రోళ్ళు అంటే ఈడే మొదటి రకం అనుకోవాలి. ఆడు ఎల్ఈడి టీవీ ఉంటుంది కదా, ఆ అమ్మాయి నెత్తి మీద కొడితే అది అవతలకి బయటికి వెళ్ళిపోయింది ఆ తలకాయ. హల్లెలూయా. అన్ని ఎర్రేడు అనుకోవాలా, మంచోడు అనుకోవాలా? మీరు చెప్పండి. ఎర్రి కోపం అంటే ఏం చేస్తానో అర్థం కాని స్థితిలో ఆ కోపాన్ని చూపించి ఏం చేస్తున్నారంటే శత్రువులు, నా పేరు చెప్పినట్టు శపిస్తున్నారయ్యా. నాలో నేను కృంగిపోతూ ఉన్నా, నాలో నేను మదనపడుతూ ఉన్నా. ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడికి వెళ్ళి చెప్పాలో, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని నా గాథను వివరించాలో అర్థం కాని స్థితి నా జీవితంలో పలుమార్లు నన్ను వెంటాడుతూ, ఏమి చేయలేక నిద్రలేని రాత్రులు గడుపుతూ భోజనమే మర్చిపోయాను. చెరసాల్లో ఉన్న అనుభవాలు. ఎవరు విడిపిస్తారా? ఎవరు నన్ను నడిపిస్తారా? సావే నాకు శరణం అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? నిన్ను విడిపించిన కొరకు ఆకాశంలో ఉన్నతమైన ఆయన ఆలయం నుంచి దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను దృష్టి ఉంచితే కలిగే మేలంటే తెలుసా? ఆయన దృష్టి ఉంచిన ఆ క్షణాన నీ జీవితంలో కలిగే మేలు, నీవు ఏ రకంగా బాధపడుతున్నావో, ఎవరి కోపాల చేత నలిగిపోతున్నావో, ఏ శత్రువుల మధ్య నువ్వు చితిగా మార్చబడుతున్నావో, నీ జీవితాన్ని ఒంటరి బ్రతుకుని ప్రభు లేవనెత్తుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ వైపు చూచేది ఒకే కారణం. ఏంటి ఆ కారణం అంటే, నిన్ను విడిపించాలి. ఆమేన్. దేని కొరకు చెప్పండి. ఇప్పుడు పక్కన వాళ్ళ కొరకు చెప్పండి. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన ఆ ఉన్నతమైన స్థలంలో నుండి వంగి నిన్నే చూస్తూ ఉన్నాడు. నిన్ను విడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? వంగి చూస్తూ ఉన్నాడంట. ఆ సూపులకు ఈ సూపులకు బెదిరిపో, మాకు అర్థమవుతుందా? ఆ సూపులు ఎట్లయినా అవి గద్ర సూపులే. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ చూపులకు భయపడకుండా ఒక చూపు, చల్లని చూపు యేసయ్య నీ వైపు చూపిస్తున్నాడు. ఆ చూపు నిన్ను విడిపించబోతుంది. ఆమేన్. ఎంతమంది ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు కదా, అయ్యా రోగంలో ఉన్నా విడిపించయ్యా, పాపంలో ఉన్నా విడిపించయ్యా, పాపం చేయొద్దు అనుకుంటున్నాను కానీ మరలా 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 దానికి బానిసగా మార్చబడ్డ నా జీవితాన్ని విడిపించయ్యా అని నువ్వు ఎన్నో మార్లు ప్రార్థన చేసి 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 అదన్నా ప్రార్థన చేసి నోరన్నా నొప్పులేసిందే కానీ విడుదల మాత్రం నేను లేకపోయిందా? అయితే దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? పాప బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాను. ఆమేన్, ఆమేన్. చెడు వ్యసనాలకు బానిసలుగా మార్చబడ్డ నీ పిల్లల్ని నేను విడిపించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిరాశ నిస్పృహ మధ్యలో ఒంటరిగా ఉన్న ఆ పిచ్చుకను పోలి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ మాదిరిగా నేను బ్రతుకుతున్నావేమో, ఎవరికి నా గుట్టు చెప్పినా, ఎవరికి నా బాధ చెప్పినా తిరిగి మరలా ఏం చేస్తారు? తెప్పికొట్టి మాట్లాడతారేమో అనేసి నీలో నీకు నువ్వుగా కుమిలిపోతా ఉంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? కుమిలిపోయే పరిస్థితులన్నిటి నుంచి నేను నిన్ను విడిపించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త మారలేదా? దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. నీ భార్య మారలేదా? నిశ్చయంగా దేవుడు విడిపిస్తాడు. ఆమేన్. నీ పిల్లలు మారట్లేదా? దేవుడు విడిపిస్తాడు, దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే, ఆయన చూస్తూ ఉన్నాడంట. ఆయన చూసేలే ఒక ఆశీర్వాదం ఏంటంటే, ఏ రకమైన సమస్యలు నీవు ఉన్నా దేవుడు నీకు విడుదల కలగజేస్తాడు. ఆమేన్. చెప్పుకోలేని దుఃఖం నిన్ను వెంటాడుతున్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. పాపంలో కూరుకొని పోయింది, మార్పు లేకుండా వాక్యం వింటున్నా అదే మందు తాగటం, అదే సిగరెట్లు తాగటం, అయ్యే అంబర తింటాం, అయ్యే తాకట్లు, అదే బుద్ధి, అదే ఏమనాలి దేవునికి ఇష్టం లేని జీవితమా? ప్రభు వాటి నుంచి ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. ఎప్పుడు 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 నీపై ఆయన దృష్టి కలుగుతున్నప్పుడు. ఆమేన్. ఇంకొక మాట మనం చదువుకుందాం. ఎక్కడంటే ఆదికాండంలో రాయబడిన మాట తీయండి ఒకసారి. ఆదికాండంలో 20 ఎంతక్క 21 అనుకుంటా, 21వ అధ్యాయం ఆదికాండం. మా 22వ అధ్యాయం 14వ ఒక వాచనం చదవండి ఒకసారి. యెహోవా ఈరే అను పేరు పెట్టబెట్టును, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనునని నేటి వరకు చెప్పబడెను. చూడండి, యెహోవా ఈరే అనే దగ్గర ఫుట్నోతులో యెహోవా చూచుకొనును. హల్లెలూయా. చూడండి, ఒకటేమో ఆయన చూస్తే కలిగే ఆశీర్వాదం ఏంటంటే విడుదల మనకు అనుగ్రహించబడుతుంది. రెండో ఆశీర్వాదం, రెండో మేలు ఏంటి అని అంటే, ఈ అబ్రహాం దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు అబ్రహాంకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. మొత్తం మీద ఒకడు పుట్టాడు. ఆ పుట్టినోడి పేరు ఇస్సాక్ అని పేరు పెట్టాడు. పెట్టిన దగ్గర నుంచి పేరుకు తగ్గట్టుగానే వాళ్ళ జీవితం అంతా నవ్వుగా ఉందండి. ఇస్సాక్ అన్న పేరుకి అర్థం ఏంటి? నవ్వు. పేరుకు తగ్గట్టుగానే వాళ్ళ కుటుంబం అంతా కూడా సంతోషంగా నవ్వుతూ కొనసాగించబడుతుంది. దేవుడు అతన్ని శోధించాలనుకున్నాడు, పరిశోధించాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాము అని పిలిచాడు. ఏంటయ్యా, నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి నాకు ఇవ్వాలి, బలిగా నాకు అర్పించాలని దేవుడు తన కుమారుణ్ణి కోరుకున్నాడు. ఇష్టం లేకపోయినా, అతి కష్టం మీద అని అనుకోవచ్చు. మొత్తం మీద అయితే ఇష్టం లేకనా అనేది పక్కకు పెడితే, దేవుడు చెప్పిన ఆ మాటని నెరవేర్చడానికి ఈయన సిద్ధపడ్డాడు. కట్టెలు సిద్ధపరచుకున్నాడు. ఇంకా చూడండి,
మూడో వచనం నుంచి చూడండి. తెల్లవారుచినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడితో ఇక్కడే ఉండుడి, నేనును నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడు అనను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. అబ్రహాం, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లని చూసుకొనునని చెప్పాను. అలాగా వారిద్దరు కూడి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి తన ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాం విశ్వాసంతో కూడుకున్న కొన్ని మాటలు అక్కడ మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఇంట్లో నుంచి బయలుదేరిన తన యొక్క పని వాళ్ళని, గాడిదలను అలా దూరాన ఉంచాడు. ఈయన పర్వతం మీదకి ఎక్కాడు. కట్టెలు, నిప్పుని, కావలసిన ఆ కత్తిని, కుమారుడిని చేతపట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళాడు. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత, నాయనా, తండ్రి అనంటే కుమారుడితోని తండ్రి అంటున్నాడు, ఏంది ఇస్సాకు అని అంటే, ఏం లేదు కానీ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఏది అని అంటే దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. సరే, దేవుడు చూసుకుంటాడు కదా అని పైకి ఎక్కిపోయారు. మా నాన్న దేవుడు చూసుకుంటున్నాడు కదా అనేసి మొత్తం మీద పైకి వెళ్ళిన తర్వాత బంధించండి. ఏం చేశాడంట? ఇస్సాకును బంధించాడంట. కుమారుడా, నా కుమారుడా, దేవుడు బలిగా అడిగింది ఎవరినో కాదు, ఇగో నిన్నే బలిగా అడిగాడు అని ఆయన బంధించి ఆ కట్ట మీద, ఆ యొక్క బలిపీఠం మీద పెట్టినప్పుడు, దహన బలి మీద పెట్టినప్పుడు కత్తి అలా పైకి లేపగానే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది, అబ్రహామా, అబ్రహామా, నీ కత్తిని, నీ చేతిని చిన్నవాని మీద వేయకము, దించదు, కత్తి దించు. ఏమయ్యా, ఏందయ్యా అంటే, నువ్వు నాకు భయపడుతున్నవాడు అని అర్థమైంది. కానీ ఇదిగో నీ యొక్క విశ్వాసాన్ని నేను చూస్తూ ఉన్నాను. నా ఎడలని యందు కనపరిచిన ఆ యొక్క భయం, భక్తిని నేను పరిశోధించి తెలుసుకున్నాను. నువ్వు నాకు భయపడుతున్నావు అని ఒక సర్టిఫికెట్ ఇచ్చేశాడు ఆయనకి. ఇచ్చేసిన తర్వాత, అయ్యా, బలి అర్పించడానికి బలిపీఠం ఖాళీగా ఉంది అంటే, ఇదిగో అక్కడ ఒక పొదల్లో ఒక పొట్టేలు చిక్కుకొని ఉంది, కానీ దాన్ని తీసుకొని వచ్చి బలి అర్పించు అని చెప్పాడండి. అవునా కదా? నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు నిన్ను చూసుకుంటాడు అని ఆయన మన మీద దృష్టి ఉంచితే కలిగే మేలు ఏంటంటే, నీ అక్కర కూడా దేవునికి తెలుసండి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాంకి కావాల్సింది ఏంటి? అబ్రహాంకి అక్కడ కావాల్సింది ఏంటి? ఒక గొర్రె పిల్ల కావాలి అక్కడ. అవునా కదా? ఆ పీఠంపై బలర్పించడానికి కావాల్సింది ఏంటి? ఏం కావాలి? ఒక గొర్రె పిల్ల కావాలి, బలి పశువు కావాలి. ఇప్పుడు కుమారుడు అనుకున్నాడా? ఆ కుమారుడు స్థానంలో మరొక గొర్రె పిల్లని, అక్కడ గొర్రె పొట్టేళ్ళని అక్కడ దేవుడు సిద్ధపరిచి ఇచ్చాడు. నేను ఏమని మీతో చెప్పాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు వారు మనపై దృష్టి ఉంచినప్పుడు మన జీవితాల్లో కలిగే మేలు ఏంటో తెలుసా? ఖచ్చితంగా నీ అవసరతను ఎరిగిన దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. అక్కడ గొర్రెపిల్ల సిద్ధపరచబడి ఉంది, బలర్పించాడు. ఆ పర్వతానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా ఈరే. ఆయన నా అక్కని చూసుకుంటాడు, నా అవసరతను చూసుకుంటాడు, నాకు కావాల్సింది ప్రతిదీ యేసయ్యే చూసుకుంటాడని చెప్పి ఆయనకి ఒక నామకరణం చేసిపోతున్నాడు. ఏమని తెలుసా? యెహోవా చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. ఇదే వాక్య భాగం మరొక చోట ఏమని రాయబడింది తెలుసా? హాగర్ దగ్గరికి వచ్చేసరికి హాగర్ జీవితంలో కూడా ఇదే మాట. హాగర్ ఒక పేరు పెట్టింది యేసయ్యకి, ఏమని? చూచుచున్న దేవుడు యేసు ప్రభు అంట. హాగరు
ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అనంటే, ఈ ఎడారిలో నాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, నా కుమారుడు ఏడుస్తూ ఉండి వాడు గొంతు ఎండకపోయి ఏడ్చి దాహం 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 అని వాడి గొంతు పీక్కొని పోయి ఎండిపోయి ఏడ్చి అక్కడ చచ్చిపోతాడేమో అని ఏడుస్తుంది, గోళ్ళ మొత్తుకుంటుంది. ఎవరు వినే నాదుడు లేడు అక్కడ, వినటానికి కూడా మనుషుల సంచలనం లేదు. తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి, గొంతు ఎండిపోతుంది కుమారుడికి. అయ్యో దేవా, నా కళ్ళ ముందు నా కుమారుడు చచ్చిపోవడం నేను చూడాలా అని ఏడుస్తూ ఉంది ఆ తల్లి. ఏడుస్తూ ఉండి జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు ఎవరంట? చూస్తున్న దేవుడు. మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అటు ఇటు ఎందుకు చూస్తున్నావు అని ఆమె కన్నులు తెరిచినప్పుడు అంట ఒక నీటి ఊట అక్కడ కనబడదంట అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నాకు ఒక పేరు పెట్టినావు, నీకు గుర్తులేదా? నాకు ఒక పేరు పెట్టినావు, నీకు గుర్తులేదా? ఏం పేరు? చూచుచున్న దేవుడు ఎడారిలో విడిచిపోతాడా? చూస్తున్న దేవుడు కష్టాల్లో విడిచిపోతాడా? చూస్తున్న దేవుడు నువ్వు ఏడుస్తుంటే అట్లనే ఏడు అని చెప్పి వెళ్ళిపోతాడా? లేదు లేదు లేదు, చూస్తున్న దేవుడు నీకు కావలసింది ఇచ్చి వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హాగరు నీకేం అవసరం? హాగరు నీ అక్కరేంటి? హాగరు నీ యొక్క ప్రార్థన ఏంటి? హాగరు నీ బాధ ఏంటి? అయ్యా, నా కుమారుడు గొంతు ఎండకపోతుంది, దాహం కావాలి, నీళ్లు కావాలి, వాడు దాహం తీర్చబడాలి. అప్పుడు నీకు అవసరం ఏంటి? గొర్రెపిల్ల కావాలి. చూడండి, గొర్రెపిల్ల కావాలన్న కడమే గొర్రెపిల్లను చూసి దేవుడు, నీరు కావాల్సిన దగ్గర నీటి ఊటలను ఉబ్బికింపజేసిన దేవుడు నిన్ను చూసేటప్పుడు నీ అవసరత తెలియదా? నీ అక్కర కోసం నువ్వు ఎన్ని ప్రయాసాలు పడుతున్నావు? బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, అడగక ముందే అక్కరలు నెరిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన నీకు ఇచ్చేదంతా కూడా అద్భుతమైనది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన ఆశీర్వాదం. ఆయన నిన్ను చూస్తున్నప్పుడే నీ అక్కర్లన్నీ తీర్చబడతాయి. ఆమేన్. ఆయన నిన్ను చూస్తున్నప్పుడే నీ బ్రతుకులో ఒక విడుదల కలిగజేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాకపోతే ఆయన నిన్ను చూడాలి. ఆమేన్. ఏం కావాలి? ఆయన చూస్తే వచ్చే నెలకి డబ్బులు ఎట్లా అప్పెట్ట తీరిద్దో అని నువ్వు బాధపడ మాకు. ఆయన నిన్ను చూస్తే డబ్బును కూడా నీ పక్కనే పెట్టి ఉంచుతాడు యేసయ్య. ఆమేన్. అప్పు తీరటానికి మార్గాన్ని అక్కడ పెట్టి ఉంచుతాడు. ఆయన నీ వైపు చూస్తే అదిగో రోగమయంగా ఉన్న నీ దేహాన్ని దేవుడు ఆరోగ్యవంతంగా మార్చడానికి ఆ ఆరోగ్యం అనే ఆశీర్వాదాన్ని కూడా అక్కడ పెట్టి ఉంచాడు దేవుడు. కాకపోతే ఇవన్నీ మేలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? ఆయన నీ మీద దృష్టి ఉంచాలి. దృష్టి ఉంచితే ఒకటి ఏం జరుగుతుంది? ఆ మేలు ఏ మేలు చెప్పండి? నువ్వు విడిపించబడతావు, నీ అక్కర్లన్నీ తీర్చబడతాయి. ఎవడి మీద పడితే వాడి మీద దేవుడు దృష్టి ఉంచుతాడా? కాదు కదా. ఎవరి మీద దేవుడు దృష్టి ఉంచుతాడు అని అంటే ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తానండి. యెషయా గ్రంథం తీయండి, 66వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడో, నా మాట విని వణుకుచుంటాడో, వాని మీదనే నేను దృష్టి చూపిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దృష్టి ఉంచితే నీకు మేలు జరుగుతుంది. ఆ మేలు ఏ రకంగా ఉంటుందనంటే, నువ్వు పడుతున్న ఆ సమస్యలన్నిటి నుంచి నిన్ను విడిపించడమే కాదు, నీ అక్కర్లు కూడా తీర్చివేస్తాడు యేసయ్య. ఆమేన్. ఇటు నిన్ను విడిపిస్తాడు, అటు నీ అక్కర్లు తీరుస్తాడు. ఇంతకీ ఆయన మన మీద దృష్టి ఉంచాలి అంటే యెషయా గ్రంథంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఎవడు ధీరుడై నలిగిన హృదయం గలవాడై ఉంటాడో, నా మాట విని వణుకుచూ జీవిస్తాడో, వాడి మీద నేను దృష్టి ఉంచుతాను. నీ మీద దృష్టి ఉంచాలంటే ఏం చేయాలమ్మా? ఏమి చేయాలంటే నువ్వు దీనుడిగా మొదట బ్రతకాలి.
అక్కడ రెండు మాటలతో కూడుకున్నది వాక్యం. అక్కడ ఏమనుంది? దీనుడై నలిగిన హృదయంతో ఉండి ఇంకా దేవుని మాట నువ్వు వినాలి. వణుకుతూ ఉండాలంట, అంటే భయపడుతూ ఉండాలి. మనం వణుకుతాం ఎప్పుడు? నాకు ఎవడు ముందు భయపడాల్సిన అవసరం లే, ఇట్లాంటివి మనం బాగానే చెప్తాం. ఇది ఓకే, ఎవడు దేవుడికి భయపడేవాడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అవునా కదా? కానీ దేవుని వాక్యంలో రాయబడింది, దేవా నువ్వు దృష్టి ఉంచితే నాకు మేలు జరిగింది, బాగానే ఉంది, మేలు జరిగింది. మరి ఎప్పుడు నీ మీద దృష్టి ఉంచేదనంటే నువ్వు దీనుడిగా బ్రతకాలి. ఫస్ట్ దీనుడు వై జీవించాలి. దీనులు ఉన్నారు ఎక్కడ? దీనుడు అంటే అర్థం ఏంటి? వాళ్ళు దీనులు అని చెప్పుకుంటూనే గర్వించే వాళ్ళు కూడా లేకపోలే. దీనుడు, దేవుని వాక్యం రాయబడింది, ఆయన సింహాసనం మీద కూర్చుండే ఆ మహిమా సింహాసనాన్ని, ఆ మహిమా స్థానాన్ని విడిచి దేవుడు ఏం చేశాడంట? దీనుడై మన కొరకు వచ్చాడంట అండి. ఈ రోజున దీనులు కాదు సంఘంలో ఎవరు అవపడుతున్నారు? తగ్గింపు కనపడుతుందా? హెచ్చింపు కనపడుతుంది. హెచ్చింపులు బైబిల్లో రాయబడింది, దేవుని వాక్యం రాయబడింది. మొన్న దేవుని వాక్యం రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? నీవు తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట కదా. నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో పనిచేసిన ఆనవాళ్ళు ఉన్నాయా? అబ్బో ఈ పని నేను చేయలేను, నాకు ఇంకొక పని చెప్పు. అమ్మో నేను ఈ చర్చి నేను ఒకలేను, వామ్మో ఈ ఎండకు నేను ఆడ కూర్చోడు, నా వల్ల ఆడేది. ఎక్కడి దీనత్వం మనలో? మళ్ళీ ఇక్కడికి వచ్చి దీనుడా, అజేయుడా, నీ మనసు నాకు కావాలయ్యా, నా మనసు నీకు వస్తే నువ్వు కూడా నాలాగా అవుతావయ్యా. హల్లెలూయా. నీలో దీనత్వం ఏడిది? తగ్గింపు స్వభావం ఏడిది? నీకు తగ్గింపు స్వభావం ఏడిది? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకునే అనుభవాలు ఏడి? మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాం. ఎవరి గురించి? ఒక దేశానికి పరిపాలిస్తున్న రాణి గురించి మనం వింటూ ఉంటాం. ఎవరు? యెజబెలా? ఎవరు? ఎస్తేరు గురించి చెప్పలే నేనే. అక్క ఎలిజబెత్తా? ఇంగ్లాండ్ దేశం రాని ఆమెనా? హల్లెలూయా. ఎలిజబెత్ కదక్క. ఆమె వచ్చి ఆడ కూర్చుందంట. ఎక్కడ కూర్చుంది? ఒక మామూలు సాధారణమైన ఒక స్త్రీ దగ్గరకు వచ్చి కూర్చుంటే ఆమె అక్కడి నుంచి కళ్ళు తెరిచి చూసే లోపల పక్కన ఎవరు కూర్చున్నారు? దేశాన్ని పరిపాలిస్తున్నారు రాని. ఆమె పక్క నేనెందుకులే అని చెప్పి ఇక్కడి నుంచి లేచి అంత దూరం పోయి కూర్చుంటే మరలా ఏమో కళ్ళు తెరిచి చూసరికి ఏమో కనపడపోతుంది. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూర్చుందంట. మళ్ళీ లేచి వెళ్ళిపోతుంటే చేయబట్టుకుని, ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు? అమ్మా నీ పక్కన కూర్చోడానికి నాకు అర్హత లేదమ్మానంటే, మందిరంలో అందరం సమానమే తల్లి, నేను దేశాన్ని పరిపాలిస్తున్న రానినైనా, ఇదిగో నువ్వు అడుక్కునే దానివైనా, మన ఇద్దరం దేవుని మందిరంలో ఎవరివి? సమానమే. ఉన్నారా అట్లా? ఇక్కడికి వచ్చి కూడా నా చీర ఖరీదంత తెలుసా? నా బట్టలు ఖరీదని తెలుసా? నా చెప్పులు పోయినాయి, చెప్పులు పోతే దరిద్రం పోయినట్టే. మొన్న వచ్చి కూడా అంటున్నాడు, నేను 850 పెట్టుకున్నా. 850 పెట్టుకున్నాడు. 850 ఊరు నాయన మీ అన్నట్టు చూడలేదు. 850 రూపాయల చెప్పులు ఒకటే గొడవ. నాకు ఆయన మీదనే అనుమానం ఉందని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండు ఆయన. ఎంత బుద్ధిహీనత! హల్లెలూయా. ఎంత బుద్ధిహీనత! ఇంటికి పోయి చెప్పులన్నీ తోలాడుకుంటుంటే ఏమనాలిగా? అర్రే సరిపోనియండి. ఉన్నదా తగ్గింపు ఉండి నేనే ప్రైజ్లా చెప్పాలి ఆమెకి? ఆమె చెప్పదా నాకు? నా మాటలు మిమ్మల్ని గాయపరుస్తారని క్షమించండి, కానీ దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమెన్. హల్లెలూయా. నువ్వు చెప్పాలా? నేను చెప్తా నీకు ప్రైజ్లాడు. నేను దేవుని స్తుతిస్తున్నాను కాబట్టి. ఆమెన్. హల్లెలూయా. నేను చెప్తా, నేను ఆనందాన్ని నీకు వందనాలు చెప్తా, ప్రైజ్లాడు చెప్తా. ఏమైంది?
నా కిరీటం ఏమైనా కింద పడిపోతుందా? నాకు ఇచ్చే ఘనత నాకుంటుంది, అన్నకి ఇచ్చే ఘనత దేవుడు అన్నకి ఇస్తాడు. వందనాలు చెప్పుకునే దగ్గర నీకు వ్యత్యాసమే. ఒక సహోదరుడు మరొక సహోదరుడితో మాట్లాడాలన్న వ్యత్యాసమే. దేవుని సన్నిధిలో నీ డబ్బు పనికిరాదు, దేవుని సన్నిధిలో నీ చదువు పనికిరాదు, దేవుని సన్నిధిలో నీ జ్ఞానం పనికిరాదు. అవి వ్యర్థమైనవి. బైబిల్లో రాయబడింది. ఒక జ్ఞానవంతుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఏంది ఆకాశము కింద భూమి పైన సమస్తము కూడా వ్యర్థమైనవే, సూర్యుడి కింద ఉన్నదంతా కూడా వ్యర్థమే అంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నన్ను వ్యర్థుడు అంటారా? హల్లెలూయా. బాగుంది. వెంకటనారాయణ గారి రీకౌంటింగ్, దాన్ని ఏమంటారు? రీకామెంట్. హల్లెలూయా. చెప్పండి. ఎండ లేదు కాబట్టి ఇంతసేపు ఆకి చెప్తాను. చెప్పండి గట్టి 2 చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు, ఒక క్షణం ఆలోచించు. నువ్వు ఈ రోజున నువ్వు దీనుడిగా బ్రతుకుతున్న దేవుడు నీ మీద దృష్టి ఉంచుతాడు. నీవు ఒకరికి వందనాలు చెప్పాలి, లేదా ఒకరికి నేను ఈ సంఘంలో దీనుడిగా బ్రతకాలంటే అది నీ ఉండకపో నీ ఇష్టం. కానీ నాకు అది అవసరం లేని విషయం. కానీ ఒక సేవకుడు కానీ కోరుకునే విషయం తెలుసా? ఆయన నీ మీద దృష్టి ఉంచాలంటే మొట్టమొదట నీలో దీనత్వం చూస్తాడు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట నీలో దీనత్వం చూస్తాడు. నేను అందరికంటే నా భక్తి జీవితమే చాలా తక్కువ అని నీ మాటలు, నీ ప్రవర్తన ఎప్పుడు కొనసాగించబడుతుందో అప్పుడు ఖచ్చితంగా మొట్టమొదట ఇంతమంది తెల్లబట్టలు వేసుకొని నిన్ను ఒక్కదానివే నల్ల చీర కట్టుకొని వచ్చినా, ఒక్కడివే నల్ల బట్టలు వేసుకొని వచ్చినా యేసయ్య చూపు అంతా కూడా నీ వైపే పడుతుందండి. ఆమేన్. నువ్వెన్ని నగలేసుకొని వచ్చినా అందరి చూపు నీ పోయి పడతాయి, కానీ యేసయ్య చూపు నీ మీద పడదు. యేసు ప్రభు చూపు నీ మీద పడాలంటే నువ్వు దీనుడిగా బ్రతకాలి. ఆయన మాట వినంట వణుకుచూ ఉండాలి అంట. వణుకుచు అంటే భయపడుతూ నువ్వు బ్రతకాలి. దైవ భయం కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుని మాట విన్నవారి హృదయంలో దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడు నీ మీద దృష్టి ఉంచాలని ఆశపడు. అయ్యా, నేను దీనురాలుగా నేను లేను, నేను దీనుడై బ్రతకాలి. నా సంఘంలో ఉన్న అంతా నేను వారికంటే చాలా భక్తులు తక్కువేమో అని నీకు నువ్వుగా దీనత్వాన్ని ధరించుకొని నువ్వు కొనసాగించబడతావా? ఆకాశం నుంచి నా యేసయ్య కనుదృష్టి నీ మీదనే పడుతుంది. నిన్ను ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్తాడు, ఉన్నతమైన దిశగా. అప్పుడు ఒకడు నిన్ను హైలైట్ చేయాల్సిన అవసరం లే, ఒకడు నిన్ను లేపాల్సిన అవసరం లే, ఒకడు నిన్ను పైకెత్తాల్సిన అవసరం లే. అదిగో యేసయ్యే నిన్ను ఒక స్టెఫెన్ వలె అందరికంటే కనపడేట్టు చేస్తాడండి. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయన దృష్టి ఉంచితే అన్ని రకాల మేలు ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదులేండి, ఇక వద్దులేండి. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన దృష్టి ఉంచితే. ఆయన దృష్టి ఉంచితే కలిగే మేలు, విడుదల, అక్కర్లు తీర్చబడతాయి. ఆయన ఎవరి మీద దృష్టి ఉంచుతాడంటే దీనుడై ఆయన మాట వినేవారి జీవితంలో నిశ్చయంగా ఆయన దృష్టి ఉంచుతాడు. ప్రభు ఈ నెల మనందరిపై దృష్టి నిలుపునుగాక. ఆమేన్. అందరు మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కాకముందే మీరు ఎలా మాకండి, దేవుడు దీవెన ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళాలి. పురుషులారా, నా మాట మీరు వినాలి. మోకరించండి, అందరూ మోకరించండి. ఒకసారి నిలువు మోకాలేసి ఒక చిన్న ప్రార్థన చేయ. చిన్న ప్రార్థన. ఈ నెల ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి. సహోదరి, సహోదరుడా, ఒక క్షణం ఆలోచించు. ఒక క్షణం నువ్వు ఈరోజు ఆలోచించు. నిజమే కదా, మనుషుడెవడో సహాయం చేస్తాడని వాని కనుదృష్టి వాళ్ళు సహాయం చేస్తారా? వారు నీకు మేలు చేస్తారా? మేలు చేసి మరలా తిరిగి నిన్ను నవ్వులు పాలు చేసే లోకంలో మనం జీవిస్తున్నామే. అదిగో దేవుడు మాత్రమే కదా నీకు మేలు చేసేవాడు. మేలు కొరకు నువ్వు అడ్డదారు దొక్కమాకు. మేలు కొరకు నువ్వు అధికమైన వడ్డీలను ఆశించమాకు. అవి నీకు ఉపయోగపడవు, అవి నువ్వు తినలేవు. వాటిని నువ్వేం చేస్తావంటే హాస్పిటల్ పాలు పెట్టాల్సి వస్తుంది. అర్థం లేకుండా ఖర్చు అయిపోతాయి. అవసరానికి మించినవి నీ జీవితంలోకి రావాలి, కానీ అనవసరమైన మీ జీవితంలోకి రాకూడదు. ఇదిగో మేలు అని అంటే నువ్వు ఏ వడ్డీనైతే, ఏ ఆశీర్వాదాన్ని అయితే కోరుకుంటున్నావో ఆ ఆశీర్వాదం
ఆ దీవెన అంతకు మించే ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు అటువంటి మేలు నీకు అనుగ్రహించబోతున్నాడు కనుక ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసుకోలేవా? ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసుకోలేవా? ఈ నెల నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, అయ్యా నా మీద దృష్టి ఉంచయ్యా, నా పిల్లల మీద నీ కనుదృష్టి నిలిపయ్యా, నా బిడ్డలపై నీ కనుదృష్టి నిలిపయ్యా, నీ కనుదృష్టి పరిధిలో నేను నా కుటుంబం నిలుచుదుగాక నాయన, నీ దృష్టి మాపై ఉండునుగాక నాయన, నా బిడ్డలపై ఉండునుగాక నాయన. నువ్వు చూస్తే మేలు కలుగుతుంది. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె నా బ్రతుకు మార్చబడిందయ్యా. నిద్ర లేకుండా రాత్రులు ఆహారాన్ని మరిచి బ్రతుకుతున్నాను. ఈ శ్రమ చేత, ఈ శోధనల చేత నన్ను విడిపించవా? నీవు చూస్తే నీ చూపు నాపై పడితే నిశ్చయంగా నాకు విడుదల. నీవు ఒకరిని చూస్తే వారి అక్కలన్నీ తీర్చబడతాయి. ప్రభువా, నా అక్కర తీర్చడానికి నేను రకరకాల ప్రయత్నం చేస్తున్నాను, కానీ అవి సరైనవి కావని తెలిసినా నేను వెళ్ళాల్సి వస్తుంది. వ్యాపారంలో అక్కర తీర్చబడను గాక, నేను చేసే నా చేతి వృత్తుల అవసరం తీర్చబడను గాక, నాకు సహాయం చేయి తండ్రి అంటూ ప్రార్థన చేసుకో. దేవుడు నీ మీద దృష్టి ఉంచాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని తెలుసా? ఇదిగో నీవు దీనుడివై, విరిగి నలిగిన హృదయం గలవాడవై, దేవుని మాట వినుచు వణుకుచూ ఉన్న ఎడల నీ మీద దేవుడు దృష్టి పెడతాడు, నీ మీద దృష్టి పెడతాడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా? నాకేం కొదువా, నాకేం తక్కువ, నాకేం అవసరం అని నువ్వు అనుకుంటున్నావా? అట్లా అనుకోమాక, అట్లా అనుకోమాక అన్న. ఎందుకో తెలుసా? నీ డబ్బు దేవుని దృష్టి పడేలా చేయదు, నీ బంగారం దేవుని దృష్టి నీ మీద పడేలా చేయదు, ఈ లోకంలో నువ్వు అనిపిస్తున్న ఏ హోదా కానీ దేవుని దృష్టి నీ మీద పడేలా చేయదు. ఇదిగో దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకునే ఆ అనుభవం చూసావా? ఆ అనుభవం సరాసరి ఆయన కనుదృష్టిలో పడుతుంది. ఆ అనుభవం చేత ఆయన కనుదృష్టి పరిధిలో మేలును నీవు నీ కుటుంబం అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకో. నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ప్రేమగల తండ్రి, విన్న వాక్యాన్ని మా హృదయాలు స్థిరపరచండి, వాక్యానుసారంగా బ్రతకడం మాకు నేర్పించండి. నిశ్చయంగా మా జీవితంలో నీ అద్భుతమైన కార్యాలు జరుగును గాక. ఈ నెల నువ్వు చేసిన అయా వాగ్దానం మా జీవితం నెరవేర్చబడును గాక. నీవు అయా మేలు కలుగునట్లు మా మీద దృష్టి ఉంచున్నావు కదా, నిశ్చయంగా మాకు మేలు కలుగును గాక నాయన. విడుదలనే మేలు నాయన, అక్కర్లనే మేలు నిశ్చయంగా మాకు కలుగును గాక యేసునామములో తండ్రి. దీనులంగా బ్రతుకుటకు సహాయం చేయమని కోరుకుంటూ విన్న వాక్యాన్ని, వాగ్దానాన్ని మా జీవితంలో స్థిరపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.